హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు రూట్స్ అండ్ రిఫ్లెక్షన్స్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేను చెప్తున్న టిప్స్ అన్నీ ఫాలో అవుతూ టైం టేబుల్స్ సెట్ చేసుకుని చదివే మెథడ్స్ మార్చుకుని మీ టైంని ఇంకా ప్రొడక్టివ్గా యూస్ చేసుకుంటున్నారా? ఈరోజు మనం దాని గురించే మాట్లాడుకుందాం. మనం కొన్ని సెల్ఫ్ థింగ్స్ ఎలా డెవలప్ చేసుకోవాలి అన్న దాని గురించి చెప్పుకున్నాం కదా. ఇవన్నీ డెవలప్ చేసుకోవడానికి కావాల్సిన ఒక ఇంపార్టెంట్ థింగ్ టైం. యూజువల్గా చాలా మంది దగ్గర వినే మాట టైం లేదు, టైం సరిపోవట్లేదు, అస్సలు టైం లేదు అని. కానీ ఒక ఫోన్ పట్టుకుని కూర్చుంటే ఎంత టైం అయిపోతుందో తెలియదు. అలా స్క్రోల్ చేస్తూనే ఉంటాం. వాట్సాప్, ఇన్స్టా, ఇంకా ఏమిటేమిటో నాకు ఆ పేర్లు కూడా తెలీదు. కాబట్టి మనం ఈరోజు టైం మేనేజ్మెంట్, ఇది కూడా ఒక రకంగా సెల్ఫ్ మేనేజ్మెంట్ అనుకోండి. కానీ అన్నిటికన్నా ఇంపార్టెంట్ టైం కాబట్టి టైం మేనేజ్మెంట్ ఎలా చేసుకోవాలి అన్నది చెప్తాను. మేము చాలా బాగా టైం మేనేజ్ చేసుకుంటున్నామండి. టైం టేబుల్ వేసుకున్నాం, దాని ప్రకారమే వర్క్ చేస్తున్నాం, ఇంకేం టైం మేనేజ్మెంట్ అని అనుకుంటున్నారా? ఇప్పుడు నేను చెప్పేది మీరు ఒక పేపర్ పెన్ తీసుకుని విని నోట్ చేసుకుని తర్వాత ఒక 2 రోజులు దీని మీద వర్కౌట్ చేసి చూసుకోండి. మీరు రోజు తెలియకుండా ఎంత టైం వేస్ట్ చేస్తున్నారో మీకు అర్థమవుతుంది. సో ఫస్ట్ నేనేం చెప్తానంటే, ఆల్రెడీ మీకు టైం టేబుల్ లేకపోతే మాత్రం ఖచ్చితంగా టైం టేబుల్ వేసుకుని కన్సిస్టెంట్గా కమిట్మెంట్తో ఫాలో అవడానికి ట్రై చేయండి. నెక్స్ట్, ఇప్పుడు మీరు చేయాల్సిన ఒక ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్. ఏమంటే ఎక్సర్సైజ్ అంటే ఫిజికల్ ఎక్సర్సైజ్ 1, 2, 3 ఇవి కాదు. అంటే మీ థాట్ ప్రాసెస్, ఇది కూడా ఎక్సర్సైజే. పెన్ పేపర్ తీసుకుని ఒక రోజు, బెటర్ మీరు ఏదన్నా ఒక హాలిడే రోజో లేకపోతే చాలా లీజర్గా ఉన్న రోజో చేస్తే మీకు ఎక్కువ అర్థమవుతుందని నేను ఫీల్ అవుతున్నాను. ఏం చేస్తారంటే, టైం టేబుల్ అంటే ఏంటి? ముందుగా చేయాల్సిన పనికి మీరు ప్లాన్ చేసుకోవడం. బట్ నేనేం చెప్తున్నానంటే, మీరు చేసిన పని చేసినట్టు టైం నోట్ చేయండి. అంటే 6కి లేచాను, 6:30కి బ్రష్ చేశాను. సో 6 to 6:30 ఏం చేశారు? యూజువల్గా మనం అది మిస్ అయిపోతాం. సో ఆ ½ అన్ అవర్ ఏం చేశారు అంటే, మంచం మీద బద్ధకంగా అటు ఇటు దొర్లుతూ పడుకున్నారా ఫోన్ చూస్తూ, లేదా లేచి అటు ఇటు నడిచారా, లేకపోతే లేచాక ఏదన్నా ఫోన్ కాల్ వస్తే టైం చూసుకోకుండా మాట్లాడారా? ఇలా ప్రతి డీటెయిల్, ప్రతి 10-15 మినిట్స్ స్పాన్లో, అంటే మిస్ అయిపోయే స్పాన్. 7కి బ్రేక్ఫాస్ట్ చేశాను, 6:30 to 7 ఏం చేశారు అంటే, ఓకే స్నానం చేసి బట్టలు వేసుకుని బ్రేక్ఫాస్ట్ చేస్తే ఫైన్. అలా కాకుండా ఇలా నోట్ చేయండి. ఐ ప్రామిస్ యూ, ఖచ్చితంగా ఎంత తక్కువ టైం వేస్ట్ చేసే వాళ్ళకి, లేకపోతే చేసాము అనుకునే వాళ్ళకి కూడా ఒక 1.5 hours నుంచి 2 hours డిఫరెన్స్ వస్తుంది. అంటే మీరు టైం ప్రకారం అన్నీ చేస్తున్నాం అనుకుంటూ ఎక్కడెక్కడ మిస్ అయిపోతున్నారు అన్నది మీకు క్లారిటీ వస్తుంది. సో నెక్స్ట్ ఏం చేయాలో నేను చెప్పక్కర్లా, మీకే తెలుసు. ఇది తప్పకుండా ఒక 2 days చేసి చూడండి. అండ్ సెకండ్ థింగ్, టైం మేనేజ్మెంట్కి పాటించాల్సిన చాలా ముఖ్య విషయం, మీరు ఆ స్లాట్ దేనికైతే అలాట్ చేశారో, అంటే ½ అన్ అవర్ సమ్ ఎంటర్టైన్మెంట్, అంటే ఈ ½ అన్ అవర్ సాక్రిఫైస్ చేస్తారా? మీరు చేయరు. అలాగే బ్రేక్ఫాస్ట్ 15 minutes అనుకున్నారు, బ్రేక్ఫాస్ట్ సాక్రిఫైస్ చేస్తారా? చెయ్యరు. అమ్మ చెయ్యకపోతే ఫ్రూట్స్ తింటారు, లేకపోతే గబగబా అటు ఇటు తిరుగుతూ అయినా తింటారు, కానీ తింటం మానేరు కదా. ఓకే, లేదండి మేము తింటం కూడా మానేస్తాం, సమ్ ఏదో పాలు తాగుతారు, 2 బిస్కెట్లు తింటారు. అలాగే మిగిలిన వాటిల్లో కూడా ఖచ్చితంగా ఆ స్లాట్లో 1 minute, 5 minutes, 15 minutes అసలు టోటల్గా ఆ స్లాట్లో అనుకున్న పని స్కిప్ చేయకుండా వర్క్ చేయడానికి ట్రై చేయండి. ఇది మీకు చాలా హెల్ప్ అవుతుంది. అంటే చూడడానికి 1 minute కదా అనుకోవద్దు దయచేసి. ఎందుకంటే 1+1 ఇలా ప్లస్ చేసుకుంటూ పోతే అన్లిమిటెడ్ అయిపోతుంది. మీకు అది 2 minutes, 3 minutes, 5 minutes అన్నప్పుడు ఇంతేగా అనిపించవచ్చు. కానీ ఈ అన్ని 2, 3, 5 యాడ్ చేసుకుంటూ వెళ్ళండి, ఎంత అవుతుందో. అండ్ ఈ టైంని మీరు ఎంత ప్రొడక్టివ్గా వాడుకోగలరు అంటే, ఇప్పుడు మీరు 2 minutes, 3 minutes, 5 minutes యాడ్ చేస్తే పర్ డే మీకు కొంత టైం వస్తుంది కదా. 1 hour, 1.5 hour, 2 hours, 3 hours, కొంతమందికి 4-5 hours కూడా. దీన్ని మీరు డివైడ్ చేసుకోండి. ఒక ½ అన్ అవర్ నా పర్సనల్ గ్రోత్, లేకపోతే పర్సనల్ హెల్త్, పర్సనల్ కేర్. ఒక ½ అన్ అవర్ బుక్ రీడింగ్. బుక్ రీడింగ్ డజంట్ మీన్ మీరు ఒకవేళ చదువుకుంటుంటే స్కూల్వి, ఆఫీస్ పనులు కదా, ఎక్స్ట్రా రీడింగ్, సమ్ నాలెడ్జ్ గెయిన్ చేయడానికి, అది మీకు ఇష్టమైంది. కథల పుస్తకాల, నావెల్సా, స్పిరిచువల్ థింగ్సా, ఎవరైనా గ్రేట్ ఆథర్స్ మోటివేషనల్ బుక్సా,
లేదు. ఒక హాఫ్ అన్ అవర్ మ్యూజిక్ వినడం, లేదా పాడుకోవడం, లేదా డాన్స్ వేయడం, డాన్స్ చూడడం. ఓకే, ఒక 10 minutes మెడిటేషన్ ఆర్ యోగా. ఎందుకు 10 minutes అని చెప్పానంటే చాలా మందికి ఇది చాలా బోర్ అయిన విషయం. అందులో ఉన్న వాళ్ళకి 10 minutes అయినా అనిపిస్తుంది, బట్ అసలు లేని వాళ్ళ కోసం ఎనీథింగ్ షుడ్ స్టార్ట్ విత్ స్మాల్ స్టెప్స్. అందుకని 10 minutes అని చెప్పా. ఇలా ఈ టైం డివిజన్ చేసుకుని అప్పుడు మీరు ఒక 1 week ఈ ఎక్స్ట్రాక్ట్ చేసిన ఎక్స్ట్రా టైంని ఎంత ప్రొడక్టివ్గా వాడారో నోట్ చేసుకోండి. దెన్ యుల్ ఫైండ్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్. మీలో మీకే ఒక కొత్త చేంజ్. వన్స్ మీకు ఇది అర్థమయ్యాక అప్పుడు మీకు టైం సరిపోలేదని కానీ, అయ్యో వాళ్ళెవరో చాలా చేసేస్తున్నారు నేను చేయట్లేదని కానీ, స్కూలు, కాలేజీ, ఆఫీస్ పనులకే సరిపోట్లా ఇంకా మిగిలినవి నేనెలా చేస్తా అని కానీ అనిపించదు. అండ్ ప్లీజ్ రిమెంబర్, there is no time or age limit for learning. Only sky is limit. లైఫ్ టైం మనమందరం లర్నర్సే, నేర్చుకుంటూనే ఉండాలి. ఏ విషయం అన్నది చాయిసెస్, బట్ నేర్చుకోవడం ఆగిపోతే జీవితం ఆగిపోయినట్టే. గుర్తుపెట్టుకోండి. స్టార్ట్ లెర్నింగ్ సంథింగ్ న్యూ అండ్ సంథింగ్ ప్రొడక్టివ్. నేర్చుకోమన్నారు కదండి, నేను ఏదో రీల్స్ చేయడం నేర్చుకున్నాను, లేకపోతే ఆ రీల్స్లో యాక్షన్ చేయడం నేర్చుకున్నాను, అవేవో డైలాగ్స్ సింక్ చేసి చెప్పడం నేర్చుకున్నాను. కాదు. Something very, very useful either to you or to your immediate fellow people or to the society. Okay? Thank you for following everything. Please like, share, subscribe and follow Life with Symphony channel for many songs. See you.